దేశాభివృద్ధికి కీలకమైన గృహ గణనకు ప్రజలు సహకరించాలని ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా నగర ప్రజలను కోరారు. ఈ రోజు ఉదయం శంభూనగర్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఇళ్ల నెంబర్ల నమోదు, హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. వివరాల సేకరణలో ఎటువంటి తప్పులు దొరలకుండా ప్రజల నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు. డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న ఈ ప్రక్రియలో మొబైల్ యాప్ల వినియోగంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో గృహగణన ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. గృహగణనలో 33 నిర్దిష్ట ప్రశ్నలు ఉంటాయని, ప్రధానంగా ఇంటి వివరాలు, ఎల్పీజీ, టాయిలెట్స్, విద్యుత్, ట్యాప్ కనెక్షన్ వంటి మౌలిక వసతులు, టీవీ, వాహనం, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి గృహోపకరణాలు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు మాత్రమే అడుగుతారని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎన్యూమరేటర్లు అడగరని స్పష్టం చేశారు. ఇప్పటికే స్వీయ గణన చేసుకున్న వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చూపి వివరాలు ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల రూపకల్పన మరియు నగరాభివృద్ధికి గణాంకాలు ప్రాతిపదికన ఉంటాయన్నారు. కనుక ఎటువంటి తప్పులు లేకుండా సరైన సమాచారం అందించాలన్నారు. గణనదారులు తమ వద్ద అధికారిక గుర్తింపు కార్డులు కలిగి ఉంటారని, ప్రజలు వారిని గుర్తించి అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అలాగే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు మ్యాప్ ఆధారంగా హద్దులు చూసుకుని తమకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన మే 30వ తేదీలోగా వివరాల నమోదు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ సంగీతోత్సవాల్లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు విజయవాడకు చెందిన డాక్టర్ పివిఎన్ కృష్ణ బృందం శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శిస్తుంది. నిన్న సాయంత్రం ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, పసుమర్తి పద్మిని వీణావాదం శ్రోతల్ని రంజింపజేసింది. వీణావాదంతో త్యాగరాజ కీర్తనలు, కృతులతో శ్రోతల్ని అలరించారు. కరుటూరి నందకుమార్ సితారపై, కాపా శ్రీనివాస్ మృదంగంపై, పండుగ మురళి తబలాపై సహకరించి రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రే వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, కోశాధికారి వి కృష్ణకుమార్, ప్రవచన రాజహంస ధూళిపాల మహాదేవమణి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో గాంధీపురం ఎంపీఎల్ హెచ్ఎస్ పాఠశాలలో చదివిన సుమారు 22 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించి విశేష ప్రతిభ చాటారు. గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలిసిన విద్యార్థులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ప్రత్యేకంగా మున్సిపల్ పాఠశాలలో అత్యధికంగా 590 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన జగదీష్, శివరామకృష్ణలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కష్టపడి ఉన్నత విజయాలు సాధించగలరని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్య కోసం ఎలాంటి సహాయం అవసరమైనా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు మంచి అవకాశాన్ని కల్పిస్తోందని రాజమహేంద్రవరం రాయల్ మసీద్ అధ్యక్షుడు ఎస్ఏ కరీం తెలిపారు. తాలీం హునర్ పథకం కింద ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ కోర్సుల్లో పుస్తకాలతో సహా ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ పథకంలో విద్యార్థులకు 33% రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు. 10వ తరగతిలో 450 మార్కులు, సిబిఎస్ఈ సిలబస్ లో 75% మార్కులు ఆసక్తి గల ముస్లిం విద్యార్థులు 12 మే 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హత పరీక్షలు విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి తదితర జిల్లాల్లో జరుగుతాయని కరీం తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, న్యాయ నిపుణులు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు పొడుపురెడ్డి అచ్యుత దేశాయ్కు పతి వియోగం కలిగింది. ఆయన ధర్మపత్ని ధనలక్ష్మి నిన్న రాత్రి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ధనలక్ష్మి భౌతిక కాయాన్ని ఈ మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని అన్నపూర్ణమ్మ గేటు వద్ద గల దేశాయ్ గృహానికి తరలించారు. పతి వియోగం పొందిన దేశాయ్ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలువురు నాయకులు, నగర ప్రముఖులు, ఆయన మిత్రులు పరామర్శించి తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తమిళనాడులో అధికార పీఠంపై పీఠముడి ఇంకా వేడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచిన టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైన మెజారిటీకి అవసరమైన 118 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందిస్తేనే విజయ్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేయడంతో వివాదం నెలకొంది. గవర్నర్ వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని 2 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించిన గవర్నర్ తీరుపై టీవీకే అధ్యక్షుడు విజయ్ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
తమిళనాడు లోక్ భవన్ వద్ద టీవీకే ఆందోళన చేపట్టింది. మరోవైపు టీవీకేతో పొత్తుపై చెన్నైలోని పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. మరోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం అల్లూరి పేరిట విశేష సేవలు అందిస్తున్న అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ ను గురువారం సత్కరించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘస్వరూప్ రవిప్రకాష్ ను ప్రభుత్వ పక్షాన్ని సన్మానించారు. ముందుగా ఆయన అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మేఘస్వరూప్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఘట్టాలతో కూడుకున్న ప్రాంతాల విషయంలోనూ అల్లూరి జీవిత చరిత్ర చిత్రాల ప్రదర్శనలోనూ రవిప్రకాష్ అంకిత భావాన్ని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జీవితం యువతరానికి స్ఫూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించడం పట్ల రవిప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే విషయంలోనూ, కృష్ణదేవి పట్నంలో ఆయన స్మారకం పరిరక్షణలోనూ సీతారామరాజు యువజన సంఘం చేసిన కృషిని ఈ సందర్భంలో వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ సీతారామమూర్తి, విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ పశుమతి శ్రీనివాస్ శర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.